ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 3వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీకు ఒక కాల్ అనేది వస్తుంది. అయితే ఎటువంటి ఫోన్ కాల్ని మీరు రిసీవ్ చేసుకుంటారు, ఆ ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్తను వింటారు, ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇక మిథున రాశి యొక్క వివరాల్లోకి వెళ్తే గనక, వారి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకాప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే మిథున రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. మిథున రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది. ఆ చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని దిగమింగే శక్తి, సామర్థ్యాలు వీరిలో అధికంగా ఉంటాయి. ఇక అయితే ముఖ్యంగా ఈ విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూన్ 3వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు చూస్తే, మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ యొక్క సన్నిహితుల నుండి కానీ, బంధువుల నుండి కానీ ఒక ఫోన్ కాల్ని మీరు అయితే రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు ఆ ఫోన్ కాల్ ద్వారా వినిపే అవకాశాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకి, ఇదివరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీ యొక్క మిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఇంకా ఎవరైనా కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూర్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఒక వ్యక్తి అడిగారు. ఆ వ్యక్తి ఫోన్ చేసి మీకు మీ యొక్క గుడ్ న్యూస్ చెప్పడం, అంటే డబ్బు మీకు ఇస్తామని గుడ్ న్యూస్ చెప్పడం, లేదా మీరు ఏదైనా డబ్బులు ఇదివరకు ఇచ్చారు మరి నుండి డబ్బులు రావడంతో చాలా ఆలస్యం జరుగుతుంది, వారే మీకు కాల్ చేసి మీకు డబ్బులు రిటర్న్ ఇస్తామని చెప్పడం. ఈ విధంగా ఏదో ఒక రూపంలో అయితే ఫోన్ కాల్ రూపంలో మీరైతే ఖచ్చితంగా శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త రిసీవ్ చేసుకో అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలగజేసేటువంటి అంశం అనే చెప్పుకోవాలి. మిగిలిన అంశాలు మిథున రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు బంధువులు నుండి ఒక ఆహ్వానాన్ని అందుకునే పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. అంటే వారి ఇంట్లో కానీ, వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకోబోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం. అలాగే చూసుకున్నట్లయితే గనక, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి
అటెండ్ అయ్యే అవకాశాలు ఈ మిథున రాశి వ్యక్తులకి జాతకులకి కనిపిస్తున్నాయి. మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో ఈ రోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. మీ యొక్క జీవితంలో ఇది వరకు ఈ యొక్క సమస్యకు పరిష్కారం దొరకక మీరు ఎంతో నిరాశకు లోనయ్యారు. అటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా పరిష్కారం అయితే లభించబోతుంది. ఇక మిథున రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు సాజువుగా వ్యాపారం అనేది చేస్తూ ఉంటారు. ఇక మీ ముందుకు వస్తుంది. ఊహించిన ఒక సంఘటన ద్వారా మీ యొక్క వినియోగదారులకు కూడా మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. అలాగే మీరు ఒక వ్యక్తికి సహాయం చేయడం ద్వారా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మిథున రాశి వారు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే కార్యరంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు మీరు అందుకోబోతున్నారు. మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు, మీపై స్నేహితులు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ యొక్క శ్రమను వారు గుర్తించి మీపైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే చాలా కాలంగా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా పెద్ద వ్యక్తులను కలుసుకోవాలని అనుకున్నట్లయితే గనక ఈ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులైతే గవర్నమెంట్ అధికారులు కలుసుకున్నట్లయితే ఈ రోజైతే జరగబోతున్నాయి. ఇక ఈరోజు మీకు అపరిచితమైన వ్యక్తులైతే కలవబోతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈరోజు దినఫలాల ప్రకారం భార్యాభర్తల మధ్య చిన్న మనస్పర్ధాలు ఉన్నాయి, జాగ్రత్తగా పడండి. అలాగే అపరిచిత వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు వాహనాలలో ప్రయాణం చేసేవారు కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే మీకు కనబడుతున్నాయి. నిర్మానుష ప్రదేశంలో ప్రైవేటు వాహనాలలో మీరు వెళ్ళకపోవడమే మంచిది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే మిథున రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో ఆ ఆర్థిక సమస్యల నుండి ఈ రోజైతే బయటపడే పరిష్కారం అయితే దొరకబోతుంది. ఇక ఈ 2025వ సంవత్సరం జూన్ 3వ తేదీ మంగళవారం అనేది మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు ఉండబోతుంది. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క మిథున రాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివాదేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసను పఠించాలి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఇక మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి, తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా, సపోర్ట్మెంట్గా ఉంటుంది.